రోజు ఎక్కడో చోట జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళు వాళ్ళని తిట్టుకొని, వాళ్ళు వాళ్ళను కొట్టుకొని, వాళ్ళు వీళ్ళను కొట్టి, కొన్ని చోట్ల ఆసుపత్రి పాలై అసలు ఏందిలే అండి. ఈ కూటమి పార్టీల నాయకుల చేష్టలు క్షేత్రస్థాయిలో వీళ్ళ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ప్రజలకి ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఈ చేష్టలతోటైతే జనాలు ఏం కర్మరా బాబు, ఏంది వీళ్ళ బాధ అని చెప్పి నెత్తి కొట్టుకుంటూ ఉన్నారు సీరియస్లీ. నేను ఒక్క చోటే చాలా చోట్ల కొట్టుకున్నారు. ఏడంట నిన్నంటే ఒక చోట నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోనట అంటే సంగం మండలం అట, ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలో అట టీడీపీ జనసేన నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం. రోడ్డుకి ఆడోళ్ళు మగోళ్ళు పక్క కొందరు పంచెలు ప్యాంటు ఊడిపోతుంటే పొట్టు పొట్టు కొట్టుకున్నారట. జనసేన నాయకుడు భానుకిరణ్పై దాడికి దిగితే దాంట్లో గాయపడ్డ ఆయనను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఎత్తుకొని తీసుకెళ్తూ ఉన్నారు. పొట్టు పొట్టు కొట్టుకున్నారట. ఆడనే కాదు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో టీడీపీ జనసేన నేతలు కొట్టుకున్నారట. కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కేటాయింపులో టీడీపీ జనసేన బీజేపీ నేతలు వాళ్ళు కుర్చీలు ఎత్తుకున్నారట. ఒకే రోజు ఏడ చూసినా ఇప్పుడు జనసేన కాసింత ఏమన్నా రవ్వంత ఉనికి ఉంది అనుకుంటే, టీడీపీకి బలం ఉంది అనుకుంటే ఇంకా అటు తిట్టుకోవడము కొట్టుకోవడమే. నిజంగా జనానికి అసహ్యం వేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరెవరి మీద కొట్టాలి, కొట్టుకోవాలి, కేసులు పెట్టాలి, కక్ష సాధించాలి, ఎప్పుడు అసలు జనానికి అవసరం లేని మాటలు మాట్లాడుకుంటూ పోవాలి. సినిమాలకు వెళ్ళి రివ్యూలు ఇవ్వాలి, మినిస్టర్ల దగ్గర నుంచి సినిమాల మీద సమీక్షలు చేయాలి, సినిమాలకు పోస్టర్లు వేయాలి, సినిమాలకు ఫ్లెక్సీలు వేయాలి, ఇట్లా చిన్న చిన్న పదవుల కోసం కొట్టుకోవాలి. పైన నాయకులు ఇద్దరు మాత్రం మనం 15 ఏళ్ళు ఇట్లనే ఉందాం, 15 ఏళ్ళు ఇట్లనే ఉందాం, మనం విడిపోకూడదు, విడిపోతే ఓడిపోతాం, విడిపోతే తట్టుకోలేం, మనం మాత్రం కలిసే ఉంటామని చెప్పి పైన వాళ్ళేమో అలింగనాలు, కిందకు వస్తే వీళ్ళేమో ఈ కార్యకర్తలు కింది శ్రేణి నాయకులు పొట్టు పొట్టు కొట్టుకొని తిట్టుకొని కుర్చీలు ఎత్తుకొని ఎవడోనో కొట్టడం, పోయి ఆసుపత్రి పాలవ్వడం. జనానికి నిజంగా జనానికి బొప్పి కడుతున్నాయి అబ్బా ఇవన్నీ చూడలేక.